ఇస్తున్నారు గనక మేము ఇక్కడ జీవిస్తున్నాము నాయన. మా ప్రధాన యాజకుడు, మా విమోచకుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారు ఆయన రక్తాన్ని చేతపట్టుకొని తండ్రి మీకు విజ్ఞాపన చేయుచున్నారు నాయన. ఆయన రక్తాన్ని చూసి తండ్రి మమ్మల్ని నీతిమంతులుగా చేసిన తండ్రి నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకే వందనాలు నాయన. మేము యేసుక్రీస్తు యందు విశ్వాసం ద్వారా పాప క్షమాపణ పొంది ఉన్నాం, సంఘములో చేర్చబడ్డాం తండ్రి. పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని చేసి క్రీస్తును హత్తుకునే భాగ్యమును మాకు ఇచ్చారు. జీవితం ప్రభువులో ఉందని నాయన మేము ఎల్లప్పుడూ తెలుసుకొని మీ యందు జీవితం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. రావలసిన బిడ్డలందరినీ మీరు తోడుకొని రండి నాయన. ప్రతి ఒక్కరికి కావలసిన ఈవులను మీరు అనుగ్రహించండి తండ్రి. ఈ కూడికను నాయన ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు నాయన మీకు మహిమార్థకరంగా కూడి వచ్చిన మా అందరికి ఆశీర్వాదకరంగా జీవించడానికి కృప చూపించండి. వర్తమానంలో నాయన ఏ మాటలతో అయితే మాతో మాట్లాడబోతున్నారో తండ్రి ఆ మాటలు పట్టుకుని జీవించే సహాయం మాకు దయచేయమని, మీ ఆత్మ సహాయాన్ని నిండుగా దయచేయమని మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరట వందనాలు. ప్రేమించి గ్రహించిన విశేషమైన శ్రేష్టమైన కృపను బట్టి ముందుగా పరమ తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగ యుగములు మనందరి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్. మంచిది. అనుదినము ప్రభు మనలను ప్రేమిస్తూ ఆయన ఉచితమైన కృప చేత మనలను బలపరుస్తూ మనందరితో మాట్లాడుతున్న ప్రభుకి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కూడా మనం దేవుని యొక్క వాక్యం కొరకు ఆయన సన్నిధిలోకి వచ్చాం కనుక ప్రభువే మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, వర్తమాన వాక్య నిమ్మని యేసు ప్రభుని మా మధ్యలో మహిమపరచమని, వినివారందరికీ కూడా క్షేమం ఆదరణ నెమ్మది దయచేయమని యేసు పరిశుద్ధ నామం స్తుతిస్తూ క్రీస్తు నామం సమర్పించి వేడుకొని ముందుకు కొనసాగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభు మహాకృపను బట్టి మనలను ప్రభు ప్రేమించి ఎన్నో దినాలుగా దేవుడు మనకి ఎన్నో శ్రేష్టమైన వర్తమానాలను ప్రభు మనకి నేర్పిస్తున్నారు. కాబట్టి ఈ రాత్రి కూడా ప్రభు ఏం మాట్లాడతారో మనం చూద్దాం. పోయిన వారం మనం చదువుకున్న లేఖనాన్ని మరొకసారి మనం వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2 మాటలు మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. పోయిన వారం మనం 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఉన్న నిత్య రక్షణ, 7వ అధ్యాయంలో ఉన్న సంపూర్ణ రక్షణ అని 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మరలా ఇప్పుడు చదువుదాం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ప్రతి యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలు బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమించబడ్డాడు. తర్వాత మనం 5వ వచనం చదువుదాం చూడండి. 5వ వచనం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తను తానే మహిమపరచుకుంది. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మనం మొదటి వచనంలోనేమో ప్రధాన యాజకులు అన్న విషయాన్ని చదువుతున్నాం. 5వ వచనంలోనేమో ప్రధాన యాజకుడు అని చదువుకుంటున్నాం. మనం గమనిస్తే ప్రధాన యాజకులు దేన్ని బట్టి వారు నియమించబడ్డారు అని అంటే 7వ అధ్యాయము 27వ వచనంలో ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించెను అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అలాగే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 16వ వచనంలో జీవముకున్న శక్తిని బట్టి యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు నియమించబడ్డాడని మనం తెలుసుకుంటున్నాం. అర్థమవుతుందా? అంటే యాజకులు అనేవారు దేని బట్టి వచ్చారు?
ధర్మశాస్త్రాన్ని బట్టి నియమించబడ్డారు. ఎక్కడ చదివాం ఆ మాట? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం. అయితే 7వ అధ్యాయము 15, 16 వచనాలు ఏముంది? నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమించబడ్డాడు. ఎవరైనా? మన ప్రధాన యాజకుడు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి యాజకులు వచ్చారు. నాశనము లేని జీవముకున్న శక్తి అంటే ఎవరు? దేవుడు. దేవుడు నియమించిన యాజకుడు. రెండోది ధర్మశాస్త్రాన్ని బట్టి వచ్చిన యాజకులు. అయితే పోయిన వారం మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. అది ఈ రోజు ప్రభు మనకి ఇచ్చిన తలంపులు బట్టి మనం ముందుకు వెళ్దాం. అయితే ధర్మశాస్త్రం అనగానే మనకు తెలుసు పాత నిబంధన. ఇప్పుడు ఈ మన ప్రధాన యాజకుడు ఉన్నాడు కదా, మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చేస్తున్న ఈ యాజకత్వాన్ని ఏమంటారంటే ఇది క్రొత్త నిబంధన. ఇదే నిబంధన, క్రొత్త నిబంధన. ఈ యాజకత్వాన్ని హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి మనం గమనిస్తే 8వ అధ్యాయంలో, హెబ్రీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనిస్తే, ఈయనైతే అంటే గతంలో ఉన్న చాలా మంది యాజకులు ఉన్నారు, కానీ ఈయన సపరేట్. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమించబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక ఈయన చేసే సేవకత్వం ఏమై ఉందంట? మరీ శ్రేష్టమైన సేవకత్వం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు చేసే సేవకత్వం ఏంటి? మరి శ్రేష్టమైన సేవకత్వం. అంటే పాత నిబంధనలోని యాజకులు చేసే యాజకత్వం ఏం కాదు, శ్రేష్టమైన యాజకత్వం కాదు. కానీ ఈ యాజకుడు చేసే యాజకత్వం ఏంటి? శ్రేష్టమైన యాజకత్వం. ఇప్పుడు నేను మాట అంటున్నాను. అయితే పాత నిబంధనలో యాజకులు ఉన్నారు, కొత్త నిబంధనలో యాజకుడు ఉన్నాడు. పాత నిబంధనలో బలులు ఉన్నాయి, కొత్త నిబంధనలో బలి ఉంది. పాత నిబంధనలో బలుల ద్వారా నీతిమంతులు అవ్వలేదు, సంపూర్ణ సిద్ధి కలగలేదు. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న యాజకుడు బట్టి సంపూర్ణ సిద్ధి కలిగింది. ఎంతకాలానికి? సదాకాలానికి. అంటే ఈ యాజకుడు ద్వారానేమో సదాకాలానికి సంపూర్ణులు అయ్యాం. ఆ యాజకుల వల్ల వారు నీతిమంతులు కాలేదు కాబట్టి వారు సంపూర్ణ సిద్ధి కలగలేదు. అందుకు ఆ సేవకత్వం ఏం కాదు? వెరీ గుడ్, శ్రేష్టమైన సేవకత్వం కాదు. ఈ సేవకత్వం ఏ సేవకత్వం? శ్రేష్టమైన సేవకత్వం. ఇంకొక మాట చెప్తున్నాను. ఈ శ్రేష్టమైన సేవకత్వంలో ఈ ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు, తెర లోపలికి వెళ్ళాడు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. నిజంగా మీరు చాలా చక్కగా గుర్తుపెట్టుకుంటున్నందుకు ప్రభుకు స్తోత్రం. అయితే మన ప్రధాన యాజకుడు శ్రేష్టమైన సేవకత్వం చేయడానికి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? మీరు చెప్పినట్లుగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు, తెర లోపలికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ఈయన పరలోకంలో ఏమై ఉన్నాడు? కూర్చున్నాడు. చెప్పండి, ఏమయ్యాడు? పరలోకంలో కూర్చున్నాడు. రాజు పరలోకంలో కూర్చున్నాడు. ఇప్పుడు పాత నిబంధనలు ఎవరున్నారు? యాజకులు ఉన్నారు. పాత నిబంధనలోనే యాజకత్వం ఏం కాదు, ఆ సేవకత్వం ఏం కాదు, శ్రేష్టమైనది కాదు. కాబట్టి ఆ బలుల వల్ల ఏం కలగలేదు? సంపూర్ణ సిద్ధి కలగలేదు. ఆ నిబంధన వల్ల ఏం కలగలేదు? విశ్రాంతి కలగలేదు. అంటే యాజకులు మాట మాటకి ఏం చేయాలి? బలులు ఇవ్వాలి. కానీ ఈ యాజకుడు అయితే ఒక్కసారే ఒక్క అర్పణ ద్వారా ఈయన ఏమై ఉన్నాడు? సదాకాలానికి కూర్చున్నాడు. కానీ ఇక్కడ యాజకులు కూర్చోడానికి ఏమి లేదు, విశ్రాంతి లేదు, వారికి అవకాశం లేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరియు ప్రతి ప్రధాన యాజకుడు దినదినము, అంటే ఆ ప్రధాన యాజకులు ఏం చేయాలి? సేవ చేయాలి. ఎప్పుడెప్పుడు? దినదినము. అంటే వాళ్ళకి ఇంకేం లేదు, విశ్రాంతి లేదు. అంటే వాళ్ళు దినదినము సేవ చేస్తూనే ఉన్నారు. కానీ 12వ వచనం ఈయనైతే, చూసారా, ఈయనైతే పాపముల విషయమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉండేను. దేవుని స్తోత్రం. మన ప్రభు ఎక్కడున్నారు ఇప్పుడు? దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు.
కానీ పాత నిబంధనలో ఉన్న యాజకులు కూర్చోవడానికి అవకాశం లేదు. దాన్ని ఇలాంటి కూర్చుండుట అంటే అర్థం ఏంటంటే విశ్రమించుట, విశ్రాంతి. అంటే మన ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాడు? విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఆ ప్రధాన యాజకులు ఎక్కడికి వెళ్ళడానికి లేదు? విశ్రాంతి వెళ్ళడానికి లేదు. ఎందుకు లేదు? ఏటేటా బలులు ఇవ్వాలి కాబట్టి. ఆ బలుల వల్ల ఏం కలగలేదు అంటే ఆ బలుల వల్ల సంపూర్ణ సిద్ధి కలగలేదు కాబట్టి ఆ ధర్మశాస్త్ర నిబంధన బట్టి వచ్చిన యాజకులకు ఏం లేదు? విశ్రాంతి లేదు. కానీ కొత్త నిబంధన బట్టి నూతన నిబంధనలో ఉన్న ఈ ప్రధాన యాజకుడు ఒక్క బలి ద్వారా సదాకాలానికి సంపూర్ణులుగా చేసి ఈయన ఏమయ్యాడు? పరలోకానికి వెళ్ళి ఈయన విశ్రాంతిలోనికి వెళ్ళాడు. నేను ఎలా అంటున్నాను, పని పూర్తయిన తర్వాత కూర్చుంటామా? పని పూర్తవకుండానే విశ్రమించవచ్చా? ఎప్పుడు విశ్రమించాలి? పని పూర్తయిన తర్వాతే విశ్రమించాలి. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న యాజకులకు ఏం లేదు? విశ్రాంతి లేదు. అంటే అక్కడ ఏం లేదు అంటే పని సమాప్తము కాలేదు. అంతేనా? పని ఏం కాలేదు అంటే సమాప్తము కాని పని. ఇప్పుడు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమై ఉన్నారు? కూర్చున్నారంటే ఈయన పనిని ఏం చేశాడు? సమాప్తం చేశాడు. అంటే పని సమాప్తం అయ్యింది కాబట్టే వినాలి అందరూ ఇలా చూడండి. పని సమాప్తం అయింది కాబట్టి మన ప్రధాన యాజకుడు ఏమయ్యాడు? కూర్చున్నాడు. అక్కడ పని ఏం కాలేదు? సమాప్తం కాలేదు కాబట్టి ఆ యాజకులకి ఏం లేదు? విశ్రాంతి లేదు. వారు కూర్చోవడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. అందుకు వారు మాటికి బలులు ఇస్తున్నారు. కానీ ఈయన అలా ఇవ్వడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. అందుకు ఈయన ఏమై ఉన్నాడు? పరలోకానికి వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఏమై ఉన్నాడు? కూర్చొని ఉన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు. యేసు ప్రభులు వారు ఎక్కడున్నారు? విశ్రాంతిలో ఉన్నారు. చూడండి, ఒక మాట మీకు అర్థమయ్యేటట్టుగా చూపిస్తాను. ఆదికాండం 2వ అధ్యాయానికి రండి. ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం. 2 చదవండి. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా, నేను చదువుతున్నాను చూడండి. పనిని ఏం చేశాడు? సంపూర్తి చేసి. పనిని ఏం చేశాడు? సంపూర్తి చేసి. 3వ అధ్యాయం చివరి లైన్ చదవండి. మీకు కావలసిన వచనం చదువుతారేమో అనుకున్నాను నేను. విశ్రమించను. 2వ వచనంలో ఏముంది? పని అంతటిని ఆయన ఏం చేశాడు? సంపూర్తి చేశాడు. సంపూర్తి చేసిన తర్వాత ఆయన ఏమయ్యాడు? విశ్రమించాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? విశ్రాంతిలోనికి వెళ్ళాడు. మన ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాడు? విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఆయన విశ్రమిస్తున్నాడు. అంతేనా? విశ్రమిస్తున్నాడు అంటే పని ఏమైంది? సమాప్తమైంది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనం ఏ పని కింద ఉన్నాం? క్రీస్తు సమాప్తి చేసిన పని కింద ఉన్నాం. దేవునికి స్తోత్రం. దీన్నే కొత్త నిబంధన అని అంటారు. అర్థమైనా మీకు? క్రీస్తు ఏమై ఉన్నారు? జోషువా, క్రీస్తు పనిని ఏం చేశారు? సంపూర్తి చేశారు. ఎంతకాలానికి? సదాకాలానికి. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఏం చేస్తున్నాడు? విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళాడంటే పని ఏమైంది? సంపూర్తి అయ్యింది. ఇంకా మరొక బలి లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న యాజకులు అయితే ఏం చేస్తున్నారు? బలులు ఇస్తున్నారు కాబట్టి, దినదినానికి వారు బలులు ఇస్తున్నారు కాబట్టి వారికి సంపూర్ణ సిద్ధి కలగలేదు. అంటే పని ఏం కాలేదు? సంపూర్తి కాలేదు. కాబట్టి వాళ్ళకి ఏం లేదు? విశ్రాంతి లేదు. కానీ మన ప్రధాన యాజకుడికి ఏముంది? విశ్రాంతి ఉంది. కాబట్టి ఈయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో కూర్చున్నాడు. ఈయన విశ్రమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దీన్ని ఏమంటారంటే సమాప్తమైన పని. చెప్పండి ఏంటి? సమాప్తమైన పని. అంటే మన ప్రధాన యాజకుడు ఏమై ఉన్నాడు? విశ్రమిస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? విశ్రమిస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి వచ్చిన యాజకుడికి ఏం లేదు? విశ్రాంతి లేదు. నూతన నిబంధన బట్టి వచ్చిన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడికి వెళ్ళారు? విశ్రాంతిలోనికి వెళ్ళారు. చెప్పండి, ఆ యాజకులకి ఏం లేదు? ఈ యాజకుడికి ఏముంది? విశ్రాంతి ఉంది. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను? పాత నిబంధనలో విశ్రాంతి లేదు. పాత నిబంధనలు ఏం లేదు? విశ్రాంతి లేదు. కానీ క్రొత్త నిబంధనలు ఏముంది? విశ్రాంతి ఉంది. చెప్పండి, పాత నిబంధనలు ఏం లేదు? విశ్రాంతి లేదు. కానీ క్రొత్త నిబంధనలు ఏముంది? అంటే అక్కడ పని ఏమైంది? కాలేదు. కానీ ఇక్కడ పని ఏమైంది అంటే పని సంపూర్తి అయిందంటే అర్థం ఏంటి? నేను మాట చెప్తాను. ధర్మశాస్త్రంలో ఇంకా మనం ఏదో చెయ్యాలి, అంతేనా? ఇంకా మనం ఏదో చెయ్యాలి. కానీ క్రొత్త నిబంధనలో మన పక్షమున ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం చేయవలసింది అంతా కూడా ఎవరు చేశారు? ఆయన చేశాడు. కాబట్టి పని సమాప్తం అయింది.
ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఒక యవనస్తుడు వచ్చి ఏమంటున్నాడు, పరిగెట్టుకుంటూ వచ్చి నిత్య జీవానికి వెళ్ళడానికి నేనేం చెయ్యాలి అంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వేదో ఒకటి చెయ్యాలి అని చెప్తుంది. కానీ క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? మనం చేయడం కాదు, సమస్తం ఆయన చేశాడు. అంటే సమస్తము ఆయన చేశాడు, పని సమాప్తం అయిందని మొదట మనం నమ్మాలి. వినండి, పని ఏమైంది? సమాప్తమైంది. పని సమాప్తమైంది కాబట్టి ఈరోజు నువ్వేమై ఉన్నావు? నువ్వు నీతిమంతుడు అయ్యావు. అంతే. ఇప్పుడు మనం నీతిమంతులను ఎలా చెప్తున్నావు? నేను నీతిమంతునండి, నేను కుమారునండి, నేను పరిశుద్ధునండి, నేను క్రీస్తు పాటు పరలోకంలో కూర్చున్నానని ఇవన్నీ ఎలా చెప్తున్నావు? పని సమాప్తమైంది కాబట్టి, క్రీస్తుకి అప్పగించబడిన పని సమాప్తమైంది కాబట్టి ఆయన పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో ఆయన కూర్చున్నాడు, ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళాడు. అంటే కొత్త నిబంధనలు ఏముంది? విశ్రాంతి ఉంది, సమాప్తమైన పని ఉంది. కానీ పాత నిబంధనలు ఏం లేదు, విశ్రాంతి లేదంటే ఏం లేదు, సమాప్తం కాని పని. అంటే అక్కడ పని సమాప్తం కాలేదు, అందుకే వాళ్ళు ఇంకా ఏదో ఒకటి చేయాలి. కానీ క్రొత్త నిబంధనలో మనం ఏదో ఒకటి చేయడం కాదు, మన కొరకే ప్రభు చేశాడు. నేను ఇలా అంటున్నాను, సమస్తము సమాప్తి చేశాడు అని నమ్మిన వాళ్ళు విశ్వాసంతో మాట్లాడతారు. అంతేనా? ఇప్పుడు సమస్తం ఎవరు చేశారు? ప్రభు చేశాడు అని నమ్మితే ఏం చేస్తాం? విశ్వాసంతో మాట్లాడతాం. ప్రభు సమస్తాన్ని చేశాడని నేను నమ్మకపోతే ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటాను? దేవుని యొద్ద నుండి ఏదో నేను పొందుకోవడం కోసం నేనేదో చెయ్యాలని అనుకుంటాను. వాస్తవానికి ప్రభు లేఖనం ఏం చెప్తుందంటే, అసలు క్రొత్త నిబంధన అంటే అర్థం ఏంటంటే విశ్వాసంతో మాట్లాడట. క్రొత్త నిబంధన అంటే మాట్లాడుట, పాత నిబంధన అంటే చేయుట. పాత నిబంధన అంటే చేయుట. పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఏళ్ళతో జీవించండి, 10 ఆజ్ఞలు. పాత నిబంధన అంటే ఏంటి తెలుసా? ఈ 10 ఏళ్ళతో చేసేది. ఈ 10 ఏళ్ళతో చేసేదే పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధనలో మనకి రక్షణ ఎలా కలిగింది? విన్నాం, విశ్వసించాం, మాట్లాడాం మనకి రక్షణ కలిగింది. అంటే పాత నిబంధనలు ఏంటి? చేతులతో చేసేది. క్రొత్త నిబంధన ఏంటి? మాట్లాడేది. ఎప్పుడు మన విశ్వాసంతో మాట్లాడతామంటే పని సమాప్తం అయ్యింది, సమస్తాన్ని ప్రభు ఏం చేశాడు? సమాప్తం చేశాడని నమ్మితే ఏం చేస్తాం? మాట్లాడతాం. ఇప్పుడు నేను ఇలా అంటున్నాను, పాత నిబంధనలో ఉన్నవారు, ధర్మశాస్త్రం కింద ఉన్నవారు మాట్లాడగలుగుతారా? ఎందుకు మాట్లాడలేదు? పని సమాప్తి కాలేదు, కానీ వాళ్ళు ఏ నిబంధనలు ఉన్నారు? పాత నిబంధనలు ఉన్నారు. అది ఏ నిబంధన? అది చేసే నిబంధనలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆమెనని అనలేరు, ఆమెనని వాళ్ళు అనలేరు, ఎందుకంటే వాళ్ళు చేసే నిబంధనలు ఉన్నారు. కానీ మనమైతే చేసే నిబంధనలు లేవు. ఏ నిబంధనలు ఉన్నాం? చాలా జాగ్రత్త వినాలి. మాట్లాడే నిబంధనలో ఉన్నాం. వాళ్ళకేమో చేసే నిబంధన, మనమేమో మాట్లాడే నిబంధన. అందరూ ఇలా చూడండి వాక్యం. ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్న వారందరూ ఏం చేయలేరు? మాట్లాడలేరు. కానీ క్రొత్త నిబంధనలను మనం మాట్లాడగలం. ఈ 2 వచనాలు చూపిస్తాను చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయం. రోమాపత్రిక 3వ అధ్యాయం. అందరూ వాక్యాన్ని చూడండి, కేవలం యేసు ప్రభువుని మాత్రమే హత్తుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయం. రోమాపత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నది. ధర్మశాస్త్రం అనే నిబంధన కింద ఉన్న వారందరూ నోరు ఏం చేయబడింది? చెప్పండి ఏమైంది? మోయబడింది. ఎందుకు నోరు మోయబడింది? అది చేసే నిబంధన కాబట్టి. చేసే నిబంధన వారికి ఏం లేదు, ఆ పాత నిబంధనలు ఏం లేదు, సమాప్తమైన పని లేదు కాబట్టి వాళ్ళు ఇంకా ఏదో ఒకటి చేయాలి. అందుకే మేకా గ్రంథంలో ఏమంటారు? వేలాది నదులంత విస్తార తైలాన్ని నీకు ఇస్తాను ప్రభు అని అంటారు. కానీ ఇప్పుడు మనం ఇవ్వడం కాదు, ఆయనే మనలను ప్రేమించి ఆయన కుమారుని మనకి ఇచ్చాడు. చూపించిన ఈ 2 వచనాలు చూడండి. మేకా గ్రంథము అందరూ వాక్యాన్ని చూడండి. మేకా గ్రంథంలో వాళ్ళు ఏమంటున్నారు చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం. అమ్మ మేకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శించును అని అంటున్నారు. 7వ వచనం. వేలాతి పొట్టేళ్లను వేలాతి నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషించిన నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రునిత్తున నా పాప పరిహారముకై నా గర్భఫలమును
అంటే ఏమంటున్నారు ఆ నిబంధనలో? మా పాప పరిహారం కొరకు మేము ఇస్తాం ప్రభు అని అంటున్నాడు. కానీ యేసు ప్రభుల ఇప్పుడు దేవుడు ఏమన్నాడు కొత్త నిబంధనలో? చూడండి, రోమపత్రిక 8:32 తన సొంత కుమారుని అది అక్కడ ఏమంటున్నారు వాళ్ళు? మా సొంత కుమారుని ఇస్తామని అంటున్నారు. కానీ ఆయన ఏమన్నాడు? మీరేమి ఇవ్వద్దు బాబు, నా సొంత కుమారునే ఇస్తానన్నారు. అర్థమైంది? అంటే ధర్మశాస్త్ర నిబంధనకి చెప్పండి, క్రొత్త నిబంధనలకి వ్యత్యాసం మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. ఆ నిబంధనలు ఏమంటున్నారు? వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చి మా జ్యేష్ఠ పుత్రులు ఇస్తాను. ఆయన అంటున్నాడు ఏమి ఇవ్వద్దు, అసలు నేనే నా కుమారుని ఇస్తాను. అక్కడేమో దేవునికి ఇవ్వడం, కానీ ఇక్కడ ఆయనే మనకివ్వడం. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఆయనే మనకివ్వడం. అంటే ఈ ధర్మశాస్త్ర నిబంధనలో పని ఏమవ్వలేదని చెప్పి వినాలి, సంపూర్తి కాలేదు. క్రొత్త నిబంధనల పని ఏమైంది? సంపూర్తి అయింది. కాబట్టి పాత నిబంధనలో వారి నోరేమైంది? మూయబడింది. కొత్త నిబంధనలో నోరేమైంది? తెరవబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:14 వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:14 వచ్చింది. విశ్వసించితిని గనుక మాట్లాడుతుంది. విశ్వసించితిని గనుక మాట్లాడుతుంది. 15 వచ్చిన చివర్లే మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాం. చెప్పండి, ఇప్పుడు మనం ఏ నిబంధనలో ఉన్నాం? మాట్లాడే నిబంధనలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. కానీ ధర్మశాస్త్రం కింద ఉన్న వారు ఏం చేయలేదు? మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? నోరు మూయబడింది. ఎందుకు నోరు మూయబడింది? వారు సమాప్తమైన పని లేదు కాబట్టి. అర్థమైందా? సమాప్తమైన పని లేదు కాబట్టి. నేను ఒక మాట అంటాను, ఇప్పుడు మనం అందరూ సమాప్తమైన పని కింద ఉన్నాం కదా. మన పని సమాప్తమైంది. సమస్త ఎవరు చేశారు? ప్రభువే చేశాడు. మనలందరిని సంపూర్ణులుగా చేశాడు. ఇప్పుడు అయ్యింది, పని సమాప్తమైంది. నా ప్రభు పరలోకంలో విశ్రమిస్తున్నాడు, తండ్రి కుడి పార్శ్వమైన కూర్చున్నాడు. నేనేదో చేయడం కాదు, ఆయన సమస్తం చేశాడు అని నమ్మిన వ్యక్తి విశ్వాసం ఏం చేస్తాడు? మాట్లాడతాడు. విశ్వాసం ఏం చేస్తాడు? మాట్లాడతాడు. పని సమాప్తమైందని నమ్మని వ్యక్తి ఏం చేస్తాడు? మాట్లాడలేడు. కానీ ఏం చేస్తాడు? ఏదో చెయ్యాలని అనుకుంటాడు. అంతేనా? మనకి గతం నుంచి నేర్చుకుంటున్నాం. నీతిమంతునయ్యానన్న మనసాక్షి లేకపోతే ఏం చేస్తారు? విశ్వాసులు కూడా నీతిమంతులు అవడానికే ప్రయత్నం చేస్తారు. నేను ప్రభు రక్తం చేత కడగబడి నీతిమంతునయ్యానని ఎరగకపోతే నీతిమంతులు అవడానికి ఎలా ప్రయత్నం చేస్తారో, మన ప్రధాన యాజకుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన పనిని సమాప్తం చేశాడు. ఇప్పుడు నేను చేసే నిబంధనలో లేను, మాట్లాడే నిబంధనలో ఉన్నానని సంగతి తెలియదు. ఏం చేస్తాం? మాట్లాడతాం. కానీ సమాప్తమైన పని కింద ఉన్నానని నమ్మకపోతే ఏం చేస్తాం? మాట్లాడడానికి బదులు ఏదో చెయ్యాలని ప్రయత్నం చేస్తాం. అప్పుడు మన నోరు కూడా ఏమవుతుంది? మూయబడుతుంది. అందుకే ఈరోజు చాలా మంది విశ్వాస నోరులు ఏమయ్యాయి? సర్వేనండి. ఎక్కడాగా మనం బయట ఉన్న వాళ్ళు చాలా మంది ఈరోజున సమాప్తమైన పనిని ఏం చేయడం లేదు. సమాప్తమైన పనిని ఏం చేయడం లేదు తమ్ముడు. అలా చూస్తున్నారేనా? సమాప్తమైన పనిని ఏం చేయడం లేదు, నమ్మడం లేదు. క్రీస్తు సమస్తం సమాప్తం చేశాడు. నువ్వు ఇక్కడ లేదు తెలుసా? వాక్యం వింటలేదు. నువ్వు అబద్ధం వాడినా నువ్వు వాక్యం వింటలేదు. ఎందుకంటే వాక్యం ఎవరు వింటున్నారు కూడా చాలా ఈజీగా చెప్పచ్చు. కానీ వినండి, సమాప్తమైన పనిని నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదు? ఇంకా వాళ్ళు పాపులు అనుకుంటున్నారు కాబట్టి. పాపులు అనుకుంటున్న ప్రతి వ్యక్తి కూడా నా కొరకు ప్రభు సమస్తము సమాప్తం చేశాడు, చేసిన ఆయన పరలోకానికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళి ఆయన క్రీస్తు ఎదుటైన కూర్చున్నాడు, ఆయన విశ్రమిస్తున్నాడు, పని సమాప్తం అయ్యింది అని నమ్మిన వ్యక్తి ఖచ్చితంగా విశ్వాసంతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఈరోజు చాలా మంది బయట ఉన్న వాళ్ళు విశ్వాసంతో ఏం చేయలేకపోతున్నారు? మాట్లాడలేకపోతున్నారు. అంతేకాదు వారు నోర్లు ఏం చేయబడ్డాయి? మూయబడ్డాయి. ఎలా చెప్తున్నా మూయబడ్డాయి అని అంటే, దేవుడు కార్యం చేస్తాడు మన మధ్యలో అని అనగానే దానికి ఆమేనని చెప్పలేని వారు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు ఆమేన్ అనలేకపోతున్నారు? ఏంటి? ఆమేనంత మాత్రాన జరిగిపోద్దా? ఆమేనంత మాత్రాన జరిగిపోద్దా అంటే అర్థం ఏంటి? వారు ఇంకా సమాప్తమైన పనిని నమ్మడం లేదు. నన్ను సదాకాలానికి ప్రభు సంపూర్ణులుగా చేశాడని నమ్మడం లేదు. నేను దేవుని ఎదురు నీతిమంతుని, నేనేదో చేయడం కాదు, నా కొరకు ప్రభు సమస్తము చేశాడని నమ్మిన వాళ్ళ వ్యక్తి, సమాప్తమైన పని నమ్మిన వ్యక్తి ఏం చేస్తాడు? ఆమేన్ అంటాడు. ఆమేన్ అంటే అర్థం ఏంటంటే ప్రభు ద్వారా జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభు జరిగిస్తాడు. ఎందుకంటే
ఆల్రెడీ సిలువ కార్యాన్ని జరిగిస్తే సమస్తం చేసిన వాడు ఇది చేయడం కూడా ఆయన చాలా ఈజీ, ఇది కూడా ప్రభు చేయగలడు అని నమ్ముతాడు. అసలు సిలువ కార్యాన్ని నమ్మకపోతే, సమాప్తమైన పనినే నమ్మకపోతే ప్రతి విషయం ఏమనుకుంటాడు? నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటాడు. అంతేనా? కాబట్టి సమాప్తమైన పనిని నమ్మితే మన విశ్వాసంతో ఏం చేస్తాం? మాట్లాడుతాం. సమాప్తమైన పని నమ్మకపోతే విశ్వాసంతో మాట్లాడలేం, కానీ మాట్లాడుకుని ఏం చేస్తాం? మనం ఏదో చెయ్యాలని అనుకుంటాం. చెప్పండి, మనం ఏదో చెయ్యాలని. అందరూ ఇవి మాట చేస్తున్నాయి. సమాప్తమైన పని నమ్మాలి. బండ ఏమని చేయబడింది? బండ ఏం చేయబడింది? తమ్ముడు కొట్టబడింది. పని ఏమైంది? సమాప్తమైంది. పని సమాప్తమయ్యింది, బండ కొట్టబడిందని నమ్మితే నేను బండతో ఏం చేస్తాను? మాట్లాడతాను. ఇప్పుడు బండ కొట్టబడింది, పని సమాప్తమైంది నమ్మకపోతే నేను ఏం చేస్తాను? మరి ఏం చేస్తాను? మాట్లాడకుండా బండను కొడతాను. అంతేనా? బండను కొట్టడానికి దేన్ని ఉపయోగిస్తాను? చేతిని ఉపయోగిస్తాను. అంతేనా? ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయానికి రండి. బయట ఖాళీ సరిపోతే ఎదురు లోనకు వచ్చేయండి, ఎవరన్నా పర్వాలేదు. నిర్గమకాండం 17వ అధ్యాయం. మీరు ధన్యులు, ప్రభు మీకు చాలా ప్రాముఖ్యమైన సంగతులు మీకు ప్రభు నేర్పిస్తున్నారు. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం ఇప్పుడు చెప్తున్న సందర్భం అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 4వ వచనం. 3వ వచనంలో ఏం జరుగుతుంది? అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పుకొని మోసే మీద చనుగుతున్నారు. మోసే మీద ఏం చేస్తున్నారు? చనుగుతున్నారు. అప్పుడు మోసే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు? ప్రభువా, వీళ్ళు నీళ్లు లేవు, వీళ్ళు చాలా గొడవ చేసేస్తున్నారు, వీళ్ళకి నీళ్లు లేవు అని మోసే దేవుడితో చెప్పాడు. అప్పుడు మోసేతో దేవుడు ఏమన్నాడు? 5వ వచనం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజల ముందుకు పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలకు తాగుటకు ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ప్రభు ఏమన్నాడు? నవీను, ప్రభు ఏమన్నాడు? బండను ఏం చేయమన్నాడు చెప్పండి? బండను కొట్టమన్నాడు. ఇప్పుడు మీకు అందరికి నీళ్లు రావాలంటే బండను ఏం చేయమన్నాడు? కొట్టమన్నాడు. ఇప్పుడు మోసే వెంటనే ఏం చేశాడు? బండను కొట్టాడు. బండను ఏం చేశాడు? కొట్టాడు. ఇప్పుడు ఇక్కడ కొట్టమని చెప్పింది ఎవరు? దేవుడే కదా. కొట్టమని చెప్పింది ఎవరు? ప్రభువే. ఇప్పుడు సంఖ్యాకాండానికి రండి. సంఖ్యాకాండానికి రండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం చూడండి. అక్కడ సంఖ్యాకాండము 20వ అధ్యాయం. ఇక్కడ ఏం జరుగుతుంది? 6వ వచనం. 6వ వచనం చదవండి. అప్పుడు మోసే మోసేకి ఇలా సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఇందాక నిర్గమకాండం 17వ అధ్యాయం ఏం చేయమన్నాడు? కొట్టమన్నాడు. ఇక్కడ ఏం చేయమన్నాడు? మాట్లాడమన్నాడు. కానీ ఇక్కడ మోసే ఏం చేశాడు? ఏం చేశాడు తమ్ముడు? కొట్టాడా మాట్లాడాడా? కొట్టాడు. అక్కడేం చేయమన్నాడు? నిర్గమకాండం 17వ అధ్యాయంలో కొట్టమన్నాడు. మోసే బండని కొట్టాడు. కొట్టగానే బండ ఏమైంది? 2 పాయలు అయింది. బండలో నుండి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. వాళ్ళందరూ నీళ్లు తాగారు కదా. ఇప్పుడు మరలా నిర్గమకాండ 20 సంఖ్యాకాండ 20 అధ్యాయానికి వచ్చినప్పుడు మరలా వాళ్ళకి ఏం లేవు? నీళ్ళు లేవు. ఇప్పుడు నీళ్ళు లేవు అనగానే మరలా దేవుడు ఏం చెప్పాడు? సరే, ఈసారి మోసే నువ్వు బండ దగ్గరికి వెళ్ళి బండతో నువ్వేం చేయి? మాట్లాడాను అన్నాడు. ఇప్పుడు మోసే ఏం చేశాడు? చూడండి ఏం చేశాడు. అది నీళ్ళు ఇచ్చును, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించిన సమాజమునకును వారి పశువులు త్రాగుటకు చేయమన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? చూడండి 11వ వచనం. అప్పుడు మోసే తన చెయ్యెత్తి 2 మారులు కర్రతో ఆ బండను కొట్టగా. అదేటండి, అసలు ఏం చేయమన్నాడు? మోసే మాట్లాడమన్నాడు. కానీ ఏం చేశాడు? ఎప్పుడు కొట్టమన్నాడు? నిర్గమకాండలో కొట్టమన్నాడు.
కానీ సంఖ్యాకాండానికి వచ్చి ఏమన్నాడు? మాట్లాడమని అన్నాడు. కానీ అక్కడ కొట్టమంటే కొట్టాడు, ఇక్కడ మాట్లాడమంటే ఏం చేశాడు? కొట్టాడు. నేను ఎలా అంటున్నాను, అసలు మాట్లాడమంటే ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఇక్కడ కొట్టబడిన బండ ఏంటనుకుంటున్నారు? ఆ బండ ఎవరు అనుకుంటున్నారు మీరు? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ కొండ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ కొండ బండ ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. కొత్త నిబంధనలో పత్రికలు ఉంటుంది ఆ మాట. 2వ అధ్యాయమా? 2వ అధ్యాయం 10వ వచనమా? చూడండి, 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. 10వ అధ్యాయం 4వ వచనం. ఆ బండ క్రీస్తే. 4వ వచనం చివరి లైన్. ఆ బండ క్రీస్తే. అంటే మోసే కొట్టిన బండ ఏంటి చెప్పండి? మోసే కొట్టిన బండ ఏంటి? క్రీస్తే. అంటే ఇప్పుడు క్రీస్తు అనే బండ నిర్గమకాండంలో ఏం చేయబడ్డాడు? కొట్టబడ్డాడు. బండ ఏం చేయబడింది? కొట్టబడింది. అంటే పని ఏమైంది? సమాప్తమైంది. సమాప్తమైన పని అయింది కాబట్టి సంఖ్యాకాండం వచ్చేటప్పటికి ఏమన్నాడు? మాట్లాడమన్నాడు. మాట్లాడమంటే మోసే ఏం చేశాడు? కొట్టాడు. అంటే మోసే ఏం నమ్మలేదు? నేను ఇలాంటి సమాప్తమైన పని నమ్మలేదు. నమ్మితే ఏం చేసేవాడు? మాట్లాడేవాడు. ఈ రోజు కూడా విశ్వాసులు చాలా మంది ఏం చేస్తున్నారు? ప్రభు ఏం చెప్పాడంటే పని ఏమైంది? సమాప్తమైంది. పని సమాప్తమైంది అన్న వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడతారు. పని సమాప్తం అవ్వలేదని నమ్మని వాళ్ళు ఏం చేస్తారు? నమ్మని వారు ఏం చేస్తారు? మాట్లాడరు. మరి ఏం చేస్తారు? కొడతారు. కొట్టడం అంటే ఏంటి? చేతులతో ఏదో చెయ్యాలి అని అనుకుంటారు. సేమ్ మోసే ఏం చేశాడో ఇప్పుడు కూడా అదే చేస్తాడు. అర్థమైందా? అంటే అక్కడ మొదటేమో కొట్టమన్నాడు, కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. తర్వాత వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? నువ్వు మాట్లాడాను అన్నాడు. కానీ ఏం చేశాడు? కొట్టాడు. ఇక్కడ మోసే నమ్మంది ఏంటంటే బండ కొట్టబడింది. పని ఏమైంది? సమాప్తమైన పనిని ఎవరు నమ్మలేదు? మోసే నమ్మలేదు. ఈ రోజు కూడా విశ్వాసులు ఏం నమ్మడం లేదు? సమాప్తమైన పని నమ్మడం లేదు. అందుకే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఏదో ఒకటి చేసి నీతిమంతులు కావాలి, ఏదో ఒకటి చేసి దేవుని దగ్గర ఏదో పొందుకోవాలనుకుంటున్నారంటే అర్థం ఏంటి? మీరు మాట్లాడడం లేదంటే అర్థం ఏంటి? బండను వీళ్ళు కొడుతున్నారు. బండను ఏం చేస్తున్నారు? కొడుతున్నారు. పాత నిబంధనలో ఉన్నవారు మాట్లాడగలరా? మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరు? అప్పుడు పని సమాప్తం కాలేదు. క్రొత్త నిబంధనలు ఉన్నవారు ఏం చేయాలి? మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? పని సమాప్తమైంది కాబట్టి. అసలు మనం ఉన్న నిబంధనే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అంటేనే మాట్లాడే నిబంధన. అర్థమైంది? అంటే పని సమాప్తమైన దాని కింద మనం ఉన్నాం. అప్పుడు పని ఏమవలేదు? సమాప్తం కాలేదు. ఇది మనకు తెలియచెప్పడానికే మోసేన బండలు మాత్రం కొట్టమన్నాడు. తర్వాత ఏమో మాట్లాడమన్నాడు. మాట్లాడవలసిన వాడు మోసే ఏం చేశాడు? కొట్టాడని తన చేతులను ఉపయోగించాడు. ఈ రోజున విశ్వాసులు కూడా అర్థం కానిది ఏంటంటే ఆల్రెడీ పని ఏమైంది? సమాప్తమైంది. క్రీస్తు విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మాట్లాడాలి. నేనేం చేయాలి? మాట్లాడాలి. అంటే సమాప్తమైన పని నమ్మితే అతను మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. సమాప్తమైన పని నమ్మని వాడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అందరూ చెప్పండి, సమాప్తమైన పని నమ్మని వాడు ఏం చేస్తాడు? సమాప్తమైన పని నమ్మని వాడు ఏం చేస్తాడు? మాట్లాడకుండా ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడు. ఏం చేస్తాడు? కొడతాడు. ఎవరిని కొడతాడు? మీ పక్క వాళ్ళని కాదు. మరి ఎవరిని కొడతాడు? బండనే. ఎవరా బండ? క్రీస్తు అనే బండను మరల కొడతాడు. మీకు మాట చెప్పనా? ఎప్పుడైతే మోసే బండలతో మాట్లాడమంటే కొట్టాడో మోసే ఎక్కడికి వెళ్ళలేదు చెప్పండి? విశ్రాంతిలోనికి వెళ్ళలేదా? ఇంకా పాలస్తీనాలోనికి వెళ్ళలేదు. మీకు రహస్యం చెప్పనా? అసలు ఈ లైన్ తెలియక చాలా మంది మోసే అసలు కానానికి ఎందుకు వెళ్ళలేదని మీరు యూట్యూబ్ లో కొట్టండి, 1,00,000 మెసేజ్లు వచ్చేస్తాయి. కానీ ఏదో వాక్యానుసారం కాదు. అసలు మోసే కానానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే సమాప్తమైన పని నమ్మలేదు మోసే. సమాప్తమైన పనిని నమ్మితే ముందు కొట్టాడు. ఆ తర్వాత ఏం చేయాలి? మాట్లాడాలి. మాట్లాడవలసిన వాడు బండను ఏం చేశాడు? కొట్టాడు. అక్కడ దేవుడు ఏమంటాడంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో, నా పరిశుద్ధతను మోసే నువ్వు సన్మానించలేదు. సమాప్తమైన పని నువ్వు నమ్మలేదు. సమాప్తమైన పని నువ్వేం చేయలేదు? నమ్మలేదు అని చెప్పి అక్కడ ఏమన్నాడు తెలుసా? మోసే అందరూ కానానికి వెళ్తారు, అందరూ నది దాటుతారు, యోర్దాను నది దాటి కానానికి ప్రవేశిస్తారు, నువ్వు మాత్రం ఆ దేశాన్ని లోనికి నువ్వెన్నడూ ప్రవేశించమని చెప్పాడు. అర్థమైందా? అంటే సమాప్తమైన పని నమ్మలేదు మోసే. ఎక్కడికి వెళ్ళలేదు? పాలస్తీనాలోనికి వెళ్ళలేదు.
దానికి ఒక పేరు పెట్టాం బైబిల్ ప్రకారం, స్వాస్యం. పాలు తేనెలు ప్రవహించే దేశం, స్వాస్యం, జీవం అనొచ్చా? ఇవన్నీ పదాలు ఒకటే. అంటే మోసే ఆ స్వాస్యంలోనికి వెళ్ళకపోవడానికి మెయిన్ కారణం ఏంటి? బండతో మాట్లాడాలి. కానీ మోసే ఏమి నమ్మలేదు? సమాప్తమైన పనిని నమ్మలేదు. సమాప్తమైన పనిని నమ్మితే మాట్లాడేవాడు, మాట్లాడితే స్వాస్యంలోనికి వెళ్ళేవాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ రోజు విశ్వాసులు ఏం చేయాలి? సమాప్తమైన పనిని నమ్మాలి. నమ్మితే ఏం చేస్తారు? మాట్లాడతారు. మాట్లాడితే ఎక్కడికి వెళ్తారు? స్వాస్యంలోనికి వెళ్తారు. ఈరోజు ఎవరు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళందరూ ఎక్కడ ఉండిపోయారు? వాళ్ళందరూ ఇంకా స్వాస్యంలోనికి, చెప్పండి, స్వాస్యంలోనికి ఏం చేయలేదు? ప్రవేశించలేదు. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను, మోసే ఉండిపోయినట్లుగా కాదు, మోసే వెళ్ళలేని దేశానికి మనం ఏం చేయాలి? వెళ్ళాలి. అదే పాలస్తీనా దేశం అంటారు, స్వాస్యం అంటారు, విశ్రాంతి అంటారు, జీవితం అంటారు. ఇదంతా ఒకటే. ఎబ్రీ పత్రిక అంటే అర్థం ఏంటంటే నది దాటిన ప్రజలు. ఎబ్రీ పత్రికలో స్వాస్యం, విశ్రాంతి, సంపూర్ణ రక్షణ, జీవితం, ఇవన్నీ పదాల నుండి మన కొత్త నిబంధనలో పత్రికలు కనబడతాయి. అంటే సమాప్తమైన పని నమ్మిన వాడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఏం చేస్తాడు? స్వాస్యంలోనికి వెళ్తాడు. అప్పుడు మోసే చేసిన పొరపాటే ఇప్పుడు విశ్వాసులు చేస్తున్న పొరపాటు కూడా అదే. నేను ఒక మాట అన్నా, ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పండి, ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేకులు. కానీ స్వాస్యంలోని ప్రవేశించే వాళ్ళు ఎంతమంది? కొద్దిమంది. ఇంతకీ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 6 లక్షల మంది. కానీ స్వాస్యంలోని ప్రవేశించింది అందరూ యెహోషువ, కాలేబు. ఈ రోజు రక్షణ పొందుతున్న వాళ్ళు ఎంతమంది? అనేకులు. కానీ స్వాస్యాన్ని పొందుతున్న వాళ్ళు ఎంతమంది? కొద్దిమంది. నేను ఒక మాట చెప్పనా, ఆ కొద్ది మందులు నువ్వు ముందుగా కాదు. అర్థమైందా? అసలు ఆ నది దాటితేనే, ఆ స్వాస్యాన్ని అనుభవిస్తేనే అది చాలా ఉన్నతమైన దేశం. దేవునికి స్తోత్రం. ఆ దేశంలోనికి, ఆ స్వాస్యంలోనికి మనం ఏం చేయాలి? ప్రవేశించాలి. అప్పుడు అర్థమవుతుంది మనకి, ఆనందించుడి, మరలా చెబుతున్నాను, ఆ ఆనందకరమైన జీవితంలోనికి మనం ప్రవేశిస్తాం. అర్థమైందా? ఈరోజు చాలా మంది ఆ స్వాస్యంలోనికి ఏం చేయలేకపోతున్నారు? ప్రవేశించలేకపోతున్నారు. ఎందుకు ప్రవేశించలేకపోతున్నారు? మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? తమ్ముడు ఏంటి? సమాప్తమైన పనిని ఏం చేయడం లేదు? నమ్మడం లేదు. నమ్మితే మాట్లాడతావు, మాట్లాడితే స్వాస్యంలోనికి వెళ్తావు. నేను ఒక మాట అంటాను, సమాప్తమైన పని నమ్మిన వాడిని ఏమన్నాడు? నమ్మని వ్యక్తిని మోసేనేమన్నాడు? నా పరిశుద్ధతను ఏం చేయలేదు? సన్మానించలేదు. నా పరిశుద్ధతను ఏం చేయలేదు? సన్మానించలేదు. ఎవరైతే సమాప్తమైన పనిని నమ్ముతున్నారో ఆయన పరిశుద్ధతను సన్మానిస్తారు. ఆయన పనిని ఏం చేస్తారు? ఆయనను సన్మానిస్తారు. ఆయన పరిశుద్ధతను సన్మానిస్తారు. సమాప్తమైన పనిని నమ్మని వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే, ఆయన పనిని ఏం చేయడం లేదు? ఆయన పరిశుద్ధతను సన్మానించడం లేదు. నేను ఒక ప్రశ్న అడిగినా, నువ్వు సమాప్తమైన పని నమ్ముతున్నావా? నమ్మితే ఆయన పరిశుద్ధతను నువ్వేం చేసినట్టు? సన్మానించినట్టు. సమాప్తమైన పని నువ్వు నమ్మడం లేదా అంటే అర్థం ఏంటనుకుంటున్నావు? ఆయన పరిశుద్ధతను నువ్వేం చేయడం లేదు? సన్మానించడం. పరిశుద్ధతను సన్మానించకపోతే నువ్వెప్పటికీ ఆ స్వాస్యంలోనికి ఏం చేయడం? ప్రవేశించడం. ఈ మాట చెప్పి ఇంకొంత ముందుకు వెళ్తున్నాను కూడా. ఇప్పుడు సమాప్తమైన పని నమ్మిన వాడు ఏం చేస్తాడు? మాట్లాడతాడా? సమాప్తమైన పని నమ్మిన వ్యక్తి ఏం చేస్తాడు? మాట్లాడతాడు. నేను ఎలా అంటాను, మాట్లాడడానికి అతనికి ఏం కావాలి? వాక్యం కావాలి. మాట్లాడడానికి అతనికి ఏం కావాలి? వాక్యం కావాలి. ఆ వాక్యం ఏ వాక్యం? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఏ వాక్యం అంటే, సమాప్తమైన పని నమ్ముతున్నాడంటే ఒక విశ్వాసి, అతను మాట్లాడతాడు. ఎప్పుడైతే సమాప్తమైన పని నమ్మాడో అతని యొద్దకు దేవుడు ఏమిస్తాడో తెలుసా? విశ్వాస వాక్యాన్ని ఇస్తాడు. చెప్పండి, ఏ వాక్యం? విశ్వాస వాక్యం. దాన్నే రోమపత్రిక 9:9 ఏమన్నాడంటే వాగ్దాన రూపకమైన వాక్యం. వాగ్దాన రూపకమైన వాక్యం అంటే అర్థం ఏంటి? సమాప్తమైన పని నేను నమ్మాను. సమాప్తమైన పని ఏం చేశాను? నమ్మాను. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచనలో ఉన్నానా? నా కొరకు సమస్తం చేశాడని నమ్ముతున్నానా? నా కొరకు నా ప్రభు సమస్తం సమాప్తం చేశాడని నేను నమ్మాను. నమ్మినప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి? మాట్లాడాలి. మాట్లాడాలని నా దగ్గరికి ఏముండాలి? నా దగ్గర వాగ్దానాలు ఉండాలి. వాగ్దానాలు ఉంటాయి కదా నేను మాట్లాడగలుగుతాను. అంటే ఎప్పుడైతే సమాప్తమైన పని నమ్మామో అప్పుడు నమ్మిన వెంటనే ఆ రోజు నుంచి మన దగ్గరికి వాగ్దాన రూపకమైన వాక్యం వస్తుంది. వాగ్దాన రూపకమైన వాక్యం అంటే ఏంటి? సంభవించబోయే సంగతులను ముందుగానే దేవుడు తన ఆత్మ ద్వారా మనకి తెలియచేస్తాడు. దాన్ని ఏమంటారు? వాగ్దాన రూపకమైన వాక్యం అంటారు. ఇప్పుడు సమాప్తమైన పని నమ్మకపోతే నీ దగ్గరకు వచ్చే వాక్యం ఏ వాక్యం వస్తుంది?
ఎవరు బాగా చెప్తారు? నవీన్, నేను చెప్పింది అర్థమైందా? సమాప్తమైన పని నమ్మలేదు. నమ్మకపోతే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చే వాక్యం ఏమొస్తుంది? ఏదో చెయ్యాలని చెప్పేది ఏంటి? ధర్మశాస్త్రం. అంటే ఇప్పుడు నీ దగ్గరికి ఏ వాక్యం వస్తుంది? ధర్మశాస్త్ర వాక్యం. ఆ ధర్మశాస్త్ర వాక్యంలో ఒక ఆజ్ఞ చెప్తున్నాను, నువ్వు నరహత్య చెయ్యొద్దు. ఎందుకు వచ్చింది ఈ మాట నీ దగ్గరికి? నువ్వు సమాప్తమైన పని నమ్మలేదు కాబట్టి. సమాప్తమైన పని నమ్మలేదంటే ఇప్పుడు నీకు ఏ ఆలోచన ఉంది? ఏదో చెయ్యాలని ఆలోచన ఉంది. కానీ నీ దగ్గరికి ఏమొస్తుంది? చెప్పండి, ఏమొస్తుంది? ధర్మశాస్త్రం వస్తుంది. ఏదో చెయ్యాలని ఆలోచన నీకు లేదు. ఆల్రెడీ సమస్తాన్ని ప్రభు చేశాడు, నువ్వు నమ్ముతున్నావు. నమ్మితే నీ దగ్గరికి ఏమొస్తుంది అంటే విశ్వాస వాక్యాన్ని ఏమంటారు? వాగ్దాన రూపకమైన వాక్యం. నీ దగ్గర వాగ్దాన రూపమైన వాక్యం వస్తుందంటే అర్థం ఏంటి? నువ్వు సమాప్తమైన పనిని నమ్మవు. ఒక మాట చెప్తాను. నిర్గమకాండం 19వ అధ్యాయంలో సీనాయి కొండ మీదకి ఎవరు వచ్చారు? సీనాయి కొండ మీదకి ఎక్కింది ఎవరు? మోసే. ఇప్పుడు మోసే దగ్గరికి వచ్చి ఆజ్ఞలు ఇచ్చింది ఎవరు? దేవుడు వచ్చాడా? దూత వచ్చిందా? ఇక్కడే చాలా మంది పొరపాటు పడుతున్నారు. అసలు సీనాయి పర్వతం దగ్గరికి మోసే ఎక్కిన తర్వాత అక్కడ ఆజ్ఞలు ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు? మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళారు చదవండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 53వ వచనం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఏముంటుందో తెలుసా? దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం. దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం. చూస్తారా? మాట చూపించిన అపోస్తుల కార్యగ్రంథం. అది ఆగిపోయినట్టే చెప్పండి. అపోస్తుల కార్యగ్రంథం చాలా జాగ్రత్తగా చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 53వ వచనం, 7వ అధ్యాయం 53వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 53వ వచనం. దేవదూతల ద్వారా నియమించబడిన, చూసారా? దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం. ఇది మనసులో పెట్టండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చివరి లైన్ చదువుతున్నప్పుడు, దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం. ఏంటి? 19వ వచనం స్టార్టింగ్ లో ఏం చెప్పాడు? అలాగైతే ధర్మశాస్త్రం అని చెప్పి కిందకి ఏమంటున్నాడు? దేవదూతల ద్వారా నియమించబడిను అని అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం. ఏంటి ఆ వాక్యం? అయ్యే పంపులు ముంచేతమ్మా బాబును. ధర్మశాస్త్ర వాక్యం అంటే దేవదూతల ద్వారా నియమించబడింది. దేవదూతల ద్వారా వచ్చింది ఏంటి? ధర్మశాస్త్రం. ఇప్పుడు చెప్పండి, సీనాయి కొండ మీదకి వచ్చింది దేవదూత. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన దేవదూత. మరి నిర్గమకాండంలో యెహోవా అని ఉంది కదండి. అంటే అసలు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అక్కడ ఎవరు వచ్చారో అపోస్తుడైన పౌలు గారి ద్వారా దేవుడు ఏం చేశాడు? బయలుపరిచాడు. అక్కడికి వచ్చింది దేవుడు కాదు, అక్కడికి వచ్చింది దేవదూతలు. ఎందుకు దేవదూతలు వచ్చారు అని అంటే, దేవదూతల ద్వారా ఎందుకు ధర్మశాస్త్రం వచ్చిందని అంటే, వినండి, అప్పుడు వాళ్ళు ఉన్న ఆలోచన ఏంటి? ఏదో చెయ్యాలి. నువ్వేదో చెయ్యాలి అని వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారు, వాళ్ళ దగ్గరికి ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. ఏదో చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గరికి ఏమొస్తుంది? ధర్మశాస్త్రం వస్తుంది. పని సమాప్తమైందని నమ్మితే ఏమొస్తుంది? వాగ్దాన రూపమైన వాక్యం వస్తుంది. అర్థమైందా? అంటే నువ్వు నమ్మేదాన్ని బట్టి నీ దగ్గరకు వచ్చే వాక్యం వస్తుంది. నువ్వు సమాప్తమైన పని నమ్మకుండా నువ్వు బైబిల్ చదువుతున్నావు అనుకోండి, నీకు ప్రతి వచనం ఎలా కనబడుతుంది తెలుసా? నువ్వేదో చెయ్యాలి అన్నట్టుగా కనబడాలంటే అర్థం ఏంటి? ప్రతి వచనంలో నీకు ఆజ్ఞ కనబడుతుంది తప్ప యేసు ప్రభు కనబడతాడు. అర్థమైందండి? ఇప్పుడు ఎప్పుడైతే సమాప్తమైన పని నమ్ముతావో, ఇప్పుడు ఆయన నీకు ఎలా వస్తాడో నీ దగ్గరికి? వాగ్దాన రూపకమైన వాక్యం. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నిర్గమకాండం 19వ అధ్యాయంలోనేమో ఏదో చెయ్యాలని ఆలోచనలు ఉన్నప్పుడేమో ఆయన దేవదూత వచ్చింది. కానీ తీతుకు రాసిన పత్రిక వచ్చేటప్పుడు ఆయన కృప ప్రత్యక్షమయ్యాడు. కృప ఏమైంది? దేవుని కృప ప్రత్యక్షమైంది. అంటే సమాప్తమైన పని నమ్మితే నీ దగ్గరకు వచ్చేదేమో కృప, అదే వాగ్దాన రూపకమైన వాక్యం, అదే ప్రభు యొక్క ప్రత్యక్షత. కానీ నేనేదో చెయ్యాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావు, నీ దగ్గరకు వచ్చే ప్రతి వాక్యం ఏమొస్తుంది? ధర్మశాస్త్ర వాక్యమే. నేను ఒక మాట చెప్పనా? నువ్వు సమాప్తమైన పని నమ్మలేనంత కాలం కూడా నీకు వచ్చే ప్రతి బోధకుడు కూడా ధర్మశాస్త్ర బోధకుడే. ఎందుకు? అసలు నువ్వు సమాప్తమైన పని నమ్మడం లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఎవరు?
నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయాలి చెప్పడానికి వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. నువ్వు సమాప్తమైన పని నమ్ము. చెప్పండి. నువ్వు సమాప్తమైన పనిని నమ్మితే వాగ్దాన రూపకమైన వాక్యాన్ని పంపించే బాధ్యత దేవుడి. ఆమె చెప్పడమ్మా. ఎందుకంటే నువ్వు సమాప్తమైన పని నమ్ముతున్నావు కాబట్టి. సమాప్తమైన పని నమ్ముతున్నవాడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. మాట్లాడంటే ఏ వాక్యం కావాలి? వాగ్దాన రూపకమైన వాక్యం కావాలి. అంటే సమాప్తమైన పని నమ్ముతున్నావు కాబట్టి నీ దగ్గరికి వాగ్దాన రూపకమైన వాక్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే గతంలో రాని వాక్యం ఎప్పుడు ఈ దగ్గరికి ఎందుకు వస్తుంది? కూడొచ్చిన ప్రతిసారి దేవుడు మీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? కూడొచ్చిన ప్రతిసారి ఎందుకు మిమ్మల్ని దేవుడు దర్శిస్తున్నాడు అంటే నువ్వు సమాప్తమైన పనిని నమ్ముతున్నావు కాబట్టి. సమాప్తమైన పని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నువ్వేం చేయగలవు? మాట్లాడగలవు. నువ్వు మాట్లాడాలని నీ దగ్గర ఏం కావాలి? వాగ్దాన రూపకమైన వాక్యం కావాలి. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు? వాగ్దాన రూపకమైన వాక్యాన్ని మన దగ్గరికి పంపిస్తున్నాడు. అందుకే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నాం. కానీ అదే ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడు అనుకోండి, మీరు ఏం చేయలేరు, మాట్లాడలేరు. మరి ఏం చేస్తారు? నోరు మూసుకుని కూర్చుంటారు. ఎందుకు? ఆయన ఏమంటాడు? నువ్వు ఇలా చేస్తేనే నువ్వు నీతిమంతుడు అవుతావు. నువ్వు నీతిమంతుడు అయితే ఎక్కడికి వెళ్తావు? పరలోకి. ఆమెనంటావా? అను. నరహత్య చెయ్యొద్దు అనగానే వెంటనే ఏమంటావు? ఇప్పుడు అతను వచ్చి ఏమన్నాడు? నువ్వు నరహత్య చెయ్యొద్దు అని అన్నాడు. వెంటనే ఏమంటావు? నాగేంద్ర ఆమెనంటావా? నేను చేయనండి, నేను ఈ రోజు నుంచి చేయనండి అంటే సమాప్తమైన పని నమ్మకపోతే నీ దగ్గరికి వచ్చే వాక్యం చెప్పండి, ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యం. సమాప్తమైన పని నమ్మితే నీ దగ్గరికి వచ్చే వాక్యం విశ్వాస వాక్యం. అందుకే దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించాడు. అర్థమైందా? సమాప్తమైన పని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి దేవుడు నిన్ను నడిపించాడు. నేను మాట చెప్పనా? ఎన్ని కూడికలు జరుగుతున్నా నాకు ఆసక్తి పెరుగుతుందండి అని అంటున్నారా? అంటే దేవునికి స్తోత్రం. దానికి కారణం ఏంటో తెలుసా? సమాప్తమైన పని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి దేవుడు నీ దగ్గరికి తండోపుతండాలుగా దాన్ని ఏమంటారు, విస్తారమైన వాక్యాన్ని దగ్గరికి పంపిస్తాడు. ఎందుకు? ఆయన ప్రతి వాక్యాన్ని వాగ్దానంగా నీకు ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అసలు వాగ్దానం అంటే అర్థం ఏంటి? ఆయన సంభవించబోయే సంగతులను మనకేం చేస్తాడు? తెలియజేస్తాడు. ఆయన ఏం చెప్తున్నాడు దాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఖచ్చితంగా దాన్ని జరిగిస్తాడు. ఆయన చెప్పాడంటే దాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు? జరిగిస్తాడు. కాబట్టి నీ బాధ్యత ఏంటి? ముందు నువ్వు సమాప్తమైన పనిని నమ్ము. సమాప్తమైన పని నమ్మిన వాడు దేవుని పరిశుద్ధతను ఏం చేస్తాడు? సన్మానిస్తాడు. సమాప్తమైన పని నమ్మిన వాడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. మాట్లాడాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? వాగ్దాన రూపకమైన వాక్యం కావాలి. కాబట్టి వినండి, మన ప్రభు ఆయన పనిని ఏం చేశాడు? సమాప్తం చేశాడు. కాబట్టి ఆయన ఎక్కడ కూర్చున్నాడు? పరలోకంలో కూర్చున్నాడు. ఇది నమ్ము, ఆయన పరిశుద్ధతను సన్మానిస్తావు. పరిశుద్ధతను ఎప్పుడైతే నువ్వు సన్మానించావో చెప్పండి, అప్పుడు నువ్వేం చేస్తావు? మాట్లాడతావు. మాట్లాడాలంటే నీ దగ్గరికి ఏమొస్తుంది? వాగ్దాన రూపకమైన వాక్యం వస్తుంది. ఆ వాగ్దాన రూపకమైన వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఆమెనన్నావో దేవుడు నీ జీవితంలో ఆ పోలికలోనికి ప్రభు మారుస్తాడు. అర్థమైందండి? కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న ఏ వాగ్దానం కూడా ఎప్పటికీ నిష్ప్రయోజనం కాదు. ఇప్పుడు మీరు ఏదైతే మీ దగ్గరికి వాక్యం వస్తుందో ఆ ప్రతి వాక్యానికి మీరు ఏం చెప్తున్నారు? ఆమెన్ అంటున్నారా? ఆమెన్ అంటున్న ప్రతిసారి ఇక్కడి నుంచి పరలోకానికి ఎవరు వెళ్తున్నారు? మీరు ఆమెన్ అనగానే దేవదూతలు మీ దగ్గరకు వచ్చి మీరు అన్న పదాన్ని పరలోకానికి తీసుకుని వెళ్తున్నారు. ఇది మీరు నమ్మాలి. ఎందుకంటే మనం ఆ పరలోకం నుండి మనకు వస్తున్న వాక్యం ఎక్కడి నుండి వస్తుంది? మహాదివ్య మహిమ నుండి మన దగ్గరికి వాగ్దానాలు వస్తున్నాయి. ఎప్పుడైతే వాగ్దానానికి మనం ఆమెన్ అన్నామో వెంటనే ఆ వాగ్దానం మనకి ఆమెన్ అన్న మాటను వెంటనే ఇప్పుడు దూతలు ఎక్కడ తీసుకుని వెళ్తాయి? ఆది కాండంలో నుంచి కిందకి పైకి ఎవరు తిరుగుతున్నారు? దేవదూతలు దిగుతున్నాయి. ఎవరి కోసం? మన కోసం. ఎందుకు ఎక్కుతున్నాయి? నువ్వు ఆమెన్ అన్నావు చూసావా? ఆ పదాన్ని కార్యం జరిగించడానికి ఆ మాటను ఎక్కడ మోసుకెళ్తున్నాయి? పరలోకాన్ని మోసుకెళ్తున్నాయి. అంటే నువ్వు ఎన్నిసార్లు ఆమెన్ అంటున్నావో అన్నిసార్లు దూతలు నీ దగ్గర నుంచి పరలోకానికి వెళ్తున్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ కార్యాన్ని జరిగించేది ఎవరు? ఖచ్చితంగా దేవుడు దాన్ని జరిగిస్తాడు. అర్థమైందా? కాబట్టి మీ దగ్గరికి వాగ్దానాలు వస్తున్నప్పుడు దాన్ని నోరు తెరిచి మీరు ఏం చెప్పండి? ఆమెన్ అనండి. ఇది ఎలా జరుగుతుందని అనకండి. ఏమనకండి? ఇది ఎలా జరుగుతుందని అనద్దు. దేవుడు మాట్లాడా దానికి వెంటనే ఆమెన్ అనండి. మీరు ఎప్పుడైతే ఆమెన్ అని విశ్వాసంతో మాట్లాడతారో ఆ ప్రకారంలో ఆ పోలికలోనికి ఎవరు మారుస్తారు? ప్రభు మారుస్తాడు. చివరిగా ఈ యొక్క విషయాన్ని చెప్పి చూపిస్తాను చూడండి. ఆది కాండానికి రండి. ఆది కాండము
ఆదికాండము మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయం ఒకసారి 6వ వచనం చివరి లైన్ చదవండి. 6వ వచనం చివరి లైన్ నేను చదువుతున్నాను, మీరు చూడండి. వేరుపరచును గాక అని పలికేను అని ఉందా? పలికేను. 7వ వచనం చివరి లైన్ ఏముంది? ఆ ప్రకారం ఆయన పలకగా ఆ ప్రకారం ఆయన. తర్వాత 9వ వచనం పలకగా ఆ ప్రకారం ఆయన. 11వ వచనం పలకగా ఆ ప్రకారం ఆయన. 15వ వచనం పలికగా ఆ ప్రకారం ఆయన. పలకగా ఆ ప్రకారం ఆయన అంటే మనం ఏం మాట్లాడుతున్నామో ఆ ప్రకారం ఆయన. మొట్టమొదటి విశ్వాసంతో మాట్లాడింది ఎవరు చెప్పండి? దేవుడు. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? దేవుడు. అంటే విశ్వాసంతో ఆయన ఏం చేశాడు? మాట్లాడాడు. ఇలా కలుగును గాక ఆ ప్రకారమైంది, కలుగును గాక ఆ ప్రకారమైంది. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న వ్యక్తులు ఎవరు? విశ్వాస వీరులు. విశ్వాస వీరులు 11వ అధ్యాయం అంతా చెప్తూ మొదటి అధ్యాయంలో ఎవరి కొరకు రాశాడు పౌలు గారు? దేవుడి కొరకు రాశాడు. అంటే విశ్వాసంతో మాట్లాడింది ఎవరు? మొదట దేవుడు, ఆ తర్వాత భక్తులు. అలాగే ఇప్పుడు దేవుడు ఏ జీవితాన్ని అయితే జీవించాడు ఆ జీవితానికి ఎవరు వారసులుగా చేశాడు? మనల్ని వారసులుగా చేశాడు. అంటే మనం ఎలా జీవిస్తున్నాం? విశ్వాస మూలముగా జీవిస్తున్నాం. విశ్వాస మూలంగా జీవించడం అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని వినడం, విశ్వసించడం, విశ్వసించిన దాన్నే మాట్లాడడం. దీన్ని ఏమంటారు? విశ్వాస మూలముగా జీవించడం. ఇది ఎవరు జీవించారు? మొదట దేవుడు. ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారు? మనం. ఆ జీవితాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? మన సమాప్తమైన పని నమ్మాము. అదో సమాప్తమైన పని నువ్వు నమ్ముతున్నావంటేనే ఆయన పరిశుద్ధతను నువ్వు సన్మానిస్తున్నావు. ఆయన పరిశుద్ధతను ఎప్పుడైతే నువ్వు సన్మానించావో ఆయన దగ్గర నుంచి నీకు వాగ్దాన రూపకమైన వాక్యం వస్తుంది. ఎప్పుడైతే వాగ్దాన రూపకమైన వాక్యం నీ దగ్గరికి వచ్చిందో నువ్వు విశ్వాసంతో మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో మాట్లాడుతున్నావో చెప్పండి, విశ్వాస మూలముగా జీవించే జీవితంలోనికి ప్రవేశించావు. చెప్పండి, జీవించే జీవితంలోనికి నీవు ప్రవేశించావు. చివరిగా మాట చెప్పనా? జీవించిన వాడే అత్యధికమైన విజయం పొందుతాడు. అంతేనా? జీవించిన వాడే అత్యధికమైన విజయం పొందుతాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం వస్తుందా? ఆగిపోయిందా? చూడండి అన్నమాట. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు అది జీవమునిచ్చు ఆత్మ నియమము. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఆత్మ నియమం అంటే విశ్వాసము నియమం, విశ్వాస వాక్యం. ఆత్మ నియమం అంటే ఆత్మానుసారముగా జీవించుట. ఆ జీవమునిచ్చు ఆత్మ నియమము అంటే జీవించుట. జీవిస్తే ఏం జరుగుతుంది? 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాం. నేను బైబిల్ మూస్తున్నాను, అందరూ ఈ మాట అందరూ చూడండి. జీవిస్తే చెప్పండి అత్యధికమైన విజయాన్ని పొందుతా. అక్కడ మాట అన్నాడు ఏంటి?